ఒకడు ఉంటాడు, ఆడేదో పెద్ద ఆడికే టెక్నికల్ అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆడేవాడో మీకు తెలుసు, ఏదో ఆడి పేరు ఏదో ఉంటుంది, రగ్గడా చాటో ఏదో ఉంటుంది, ఏదో ఒకటిలే. ఆడొచ్చి చెప్తున్నాడు 5-6 ఏళ్ల నుంచి ఒక్కసారైన సూపర్ హీరో సినిమా లేదు. ఎందుకంటే తీయనీకి ఇంకేం లేదు. ఎన్నిసార్లు ప్రపంచాన్ని కాపాడతారు, ఎంతమందిని చంపి మళ్ళీ బ్రతికిస్తారు. 6 years నుండి, అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ నుండి ఒక్క మంచి మార్వెల్ సినిమా లేదు అంట. ఎరా షాంగ్‌చి చూసావా? గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 చూసావా? ఇస్ ఇట్ అ బ్యాడ్ ఫిల్మ్ దాట్ డెలివర్స్ యూ ఆన్ ఎమోషన్స్ ఇన్ యాక్షన్? స్పైడర్-మ్యాన్ నో వే హోమ్, అండ్ ఆల్సో నీకు లోకి సిరీస్ వచ్చింది, వాండావిజన్ సిరీస్ వచ్చింది, మూన్ నైట్ సిరీస్ వచ్చింది. కామిక్ బుక్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ ఇది. పైన అసలైన స్టోరీ పాయింట్కి వస్తే, హలో ఆల్, వెల్కమ్ టు ది ఎంతూజియస్ట్ ఛానల్. ఇప్పుడు నేను డెడ్పూల్ అండ్ వూల్వరిన్ గురించి మాట్లాడుతున్నాను, కానీ రివ్యూ అవన్నీ కాదు. ఐఎమ్ హ్యూజ్ హార్డ్ కోర్ మార్వెల్ ఫ్యాన్. మార్వెల్ కామిక్స్, మార్వెల్ స్టూడియోస్, మార్వెల్ ఎంటర్టైన్మెంట్, మార్వెల్ మూవీస్, ఎవ్రీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఆన్ హౌ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ మూవీ and how they are not understanding this, so they should fucking stay away from this movie instead of fucking commenting on this. There's a couple of so-called reviewers in the Telugu media especially, వాళ్ళకి మార్వెల్ కామిక్స్ చదవలేదు, మార్వెల్ మూవీస్ పెద్దగా ఏం చూడలేదు, కానీ చిన్నప్పుడు నేను చేసింది ఏంటి, నేను సినిమాలే చూస్తా. దిస్ మూవీ ఈజ్ ప్యూర్లీ మేడ్ ఫర్ నర్డ్స్, ఫర్ కామిక్ బుక్ ఫ్యాన్స్. డెఫినెట్గా నన్ను ఎట్లా ఉందని అడిగితే, ఒక సూపర్ హీరో ఫ్యాన్గా, ఒక మార్వెల్ ఫ్యాన్ ఒకవేళ నిజంగా కామిక్స్ అండ్ మూవీస్ చూసి అన్ని రిఫరెన్సెస్ అర్థమైతే వాళ్ళకి ఫ్యాన్ స్టఫ్ కానీ ఏమేమైతే డెలివర్ చేశారో దట్ ఈస్ స్పాట్ ఆన్. ఫోర్త్ వాల్ బ్రేక్స్ అండ్ ఆల్ ద R-rated థింగ్స్, యూనో ఆ డైలాగ్స్ కానీ వైలెన్స్ అండ్ గోర్ ఇన్ ఎన్ MCU ఫిల్మ్, డిజ్నీ వాళ్ళది. సో మచ్, ఇట్స్ రియలీ చాలా బాగుంది. యాక్షన్ కూడా డెఫినెట్గా. బట్ నేను కూడా ఒప్పుకుంటా, స్టోరీ లైన్లో దేర్ ఆర్ కన్వీనియంట్ లూప్ హోల్స్ అండ్ ప్లాట్ ఆర్మర్స్, అండ్ జస్ట్ ఆ హైతో ఏదోటి తీసేశారు. ఫ్యాన్స్కి హై డెలివర్ చేద్దాం అనే ఇదితో ఆ సీన్స్ ఫస్ట్ రాసుకొని తర్వాత స్టోరీని మెల్లమెల్లగా అందులో దూర్చినట్టు అనిపించింది. కానీ అండ్ చాలా లాజికల్ ఫ్లాస్ ఉన్నాయి డెఫినెట్గా. కానీ ఒకడు ఉంటాడు, ఆడేదో పెద్ద ఆడికే టెక్నికల్ అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆడేవాడో మీకు తెలుసు. స్టోరీ పాయింట్కి వస్తే నేనేం చెప్తున్నా, స్టోరీ అంత లేదు డెఫినెట్గా. నార్మల్గా చూసే వాళ్ళకి అనిపించచ్చు, కానీ అయినా నీకు అసలు ఎంటర్టైన్మెంట్లో ఎక్కడైనా తగ్గించారా డోసు? డెఫినెట్లీ ఐ అగ్రీ. చాలా డౌన్ వెళ్ళిపోయింది అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత. నేను ఒక మార్వెల్ ఫ్యాన్గా ఒప్పుకుంటాను, ఎందుకంటే నిజాలు చెప్పడానికి నా బాధ్యత కాబట్టి. బట్ స్టిల్ దిస్ మూవీ ఈజ్ అ లాట్ బెటర్ పాస్ట్ ఎండ్ గేమ్. ఒకవేళ నువ్వు నిజంగా నీ మెటా వాళ్ళతో కనెక్షన్లో ఉన్నావనుకో, లైక్ ఆల్ ద న్యూస్ దట్ ఇఫ్ యూ బీన్ ఫాలోయింగ్ ఇన్ ద హాలీవుడ్ అండ్ ఆల్సో ఆ స్టూడియోస్ని ఎట్లయితే డీల్ చేస్తారనేది నీకు అను తెలిస్తే ఈ మూవీ ఎంత మెటా జోక్ క్రాక్ చేసింది అనేది నీకు అర్థమైంది. ఇట్స్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ డూడ్. మన తెలుగులో బొక్కలో కామెడీ సినిమాలు కానీ ఇంగ్లీష్లో ఇంకా తొక్కలో కామెడీ సినిమాలు, వేరే ఊరికే చూసిన యాక్షన్ సినిమాల్లో కాకుండా ఇందులో అట్లీస్ట్ ఎగ్జాక్ట్ కామిక్ బుక్ ప్యానల్స్ లాగా యాక్షన్ ఎట్లా తీయాలో అది చెప్పారు. ఫస్ట్లో డాన్స్ సీక్వెన్స్ కానీ, ఐఎమ్ సారీ దే ఆర్ గోయిన్ బి స్పాయిలర్స్ నౌ. అండ్ ఆల్సో డెడ్పూల్ కోర్ ఎప్పుడైతే వస్తారో ఆ బస్సులో ఒక 2D 1 take షాట్ ఏదైతే ఉందో మళ్ళీ లాస్ట్కి వాళ్ళిద్దరు గ్లాస్ నుండి దూకేటప్పుడు, అండ్ ఆల్సో ది ఐకానిక్ సూట్, ది ఐకానిక్ హెల్మెట్, మాస్క్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ డెలివర్డ్ అండ్ ఇట్ ఇస్ ఆన్ పాయింట్. ఇన్ నో వే ద ఫిల్మ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నాకు అసలు సినిమా సూపర్ అని నేను చెప్పను, బాగుంది, చాలా బాగుంది. కానీ ఎవరైతే బాగాలేదని అన్నారో వాళ్ళ ఒపీనియన్ అవ్వచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, రగడా చాట్, రాగడి చాట్, బొగడా చాట్, ర్యాట్ ప్యాక్ చాక్ ఎవడెవడో ఉంటాడు, వాడు వచ్చి మాట్లాడతారు, సేవ్ యువర్ ప్రెషియస్ మనీ, సేవ్ యువర్ ప్రెషియస్ టైమ్, సిట్ ఇన్ యువర్ ఫకింగ్ హోమ్ డూడ్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు వాచ్ మూవీస్, ప్లీజ్ సిట్ ఇన్ యువర్ ఫకింగ్ హోమ్. Don't go to theaters, don't watch them, and don't unnecessarily spread hate. Because you don't know shit about Marvel, you don't know shit about comics, you don't know shit about such movies, superhero movies. I know superhero movies ki bad undi time, definitely నేను ఆల్సో అగ్రీ చేస్తా. కానీ 6 years నుండి ఒక్క మంచి సినిమా కూడా రాలేదు అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ లెవెల్లో రాలేదు. కానీ ఒక మంచి ఆర్టిస్టిక్ షాంగ్‌చి వచ్చింది, మంచి ఇమోషనల్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వచ్చింది. దాని తర్వాత మంచి మూవీ ఏంటంటే నాస్టాల్జియా ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యే ఇది వచ్చింది, స్పైడర్-మ్యాన్ నో వే హోమ్. అండ్ ఆల్సో దిస్ ఆల్సో హెవీలీ డిపెండ్స్ ఆన్ ద హ్యూమర్ and also the iconic duo of Deadpool and Wolverine. It succeeds all the comic book fans' expectations, and also it delivers in action, fourth wall breaks and meta jokes. Story emotions low ఉన్నాయి, on point లేవు, చాలా లాజికల్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఫ్లాలెస్ అట్ ఆల్, ఐ యాక్సెప్ట్ దట్.
బట్ తీసేటోళ్ళు ఆళ్ళు కాదు ఎరిపప్పలు. అదే సోది రొట్టెని ఎన్నిసార్లు తిప్పి తిప్పి తీసినా మళ్ళా పోయి చూస్తున్నాం చూడు, మనం అసలే నెరిపప్పలం. అందరం కలిసి సామూహికంగా పప్పలవుదాం. అయినా కొత్తగా ఏమయ్యేదిలే, మనం ఆల్రెడీ పప్పలే కదా. అసలు మనం ఎర్రిపప్పలం, వాళ్ళు ఎర్రిపప్పలం అని చేస్తున్నారు అంటే ఎర్రిపప్పలం ఏమో చేసేవాళ్ళ కాదు. నువ్వు ఎర్రిపప్ప అయితే నేను ఎర్రిపప్పని అని చెప్పుకో, అంతేగాని మనం ఎర్రిపప్పలం మేము ఎర్రిపప్పలం అని చెప్పి అందరినీ ఇంక్లూడెడ్గా ఒక గ్రూప్లో మాట్లాడు ప్లీజ్. దాని బదులు సమోసా చాట్ తింటూ కూర్చో. దిస్ ఇస్ మై థర్డ్ టైం ఇంక్లూడింగ్ దిస్. ఇది కూడా మెటానే. నీకు ఒకవేళ ఓపిక ఉందంటే ఇలాంటి సినిమాకి నువ్వు పూర్తిగా ఎంజాయ్ చేయాలని అర్థం చేసుకోవాలంటే నువ్వేం చదవాలి, ఏం చూడాలని చూసి వెళ్ళాలి. నార్మల్ ఆడియన్స్ కూడా ఇట్ సర్వ్స్ ఇట్స్ పర్పస్ బికాస్ ఇట్ డెలివర్స్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్. డెఫినెట్లీ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ బిట్ వీక్, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ నీకు ఎక్కడైతే యాడ్ అయిందో ఇట్ నెవర్ బోర్స్ యూ, ఇట్ గివ్స్ యూ అ విజువల్ స్పెక్టికల్. సగం మంది ఇంగ్లీష్ సినిమాని వెళ్తారు అంతే భయ్యా. ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తుందంటారా, డెడ్ పూల్ అంటారా, బూతులు ఉంటాయంట, తెలుగు డబ్బింగ్ ఫనీ ఉంటుందంట, పద 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 అంటారు. తర్వాత ఏం అర్థం చేసుకోరు, ఏం అర్థం కాదు, వాళ్ళకి ఏం తెలుసుకోకుండా వెళ్తారు కాబట్టి నచ్చలేదు అంటారు. నెక్స్ట్ టైం సినిమా చూసే ముందు ఒకసారి ప్రిపేర్ అవ్వు భయ్యా ప్లీజ్. అర్థమైందా? అండ్ ర్యాట్ ప్యాక్ చెక్ ప్లీజ్. నువ్వు ఇంగ్లీష్ సినిమా రివ్యూ ఇవ్వకు భయ్యా, నీకు అసలు ఇంగ్లీష్ అర్థం కాదు కూడా మేబీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కామిక్ బుక్ అడాప్టేషన్స్ డూడ్ ఇన్ లైవ్ యాక్షన్. యూనో ఒక కామిక్ బుక్ ఎప్పుడైనా చూసావారా ర్యాట్ ప్యాక్? లేదు. మళ్ళీ వచ్చేసి సేవ్ యువర్ ప్రెషియస్ డామ్ ప్రెషియస్ మనీ, డెఫినెట్లీ ఎస్. బట్ డోంట్ జస్ట్ ఏం సరిగ్గా తెలియకుండా మాట్లాడకండి అంతే. మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు, నా ఒపీనియన్ నేను చెప్తా, అందరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. కానీ ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పాలి. నేను ఏమన్నా ర్యాంట్ చేశానా ఏమనుకోకండి, ఐఎమ్ సారీ. యా, థ్యాంక్స్, దట్స్ ప్రెటీ మచ్ ఇట్. అండ్ ఇఫ్ యూ అగ్రీ, ఇఫ్ యూ ఆర్ అ మార్వెల్ ఫ్యాన్, ఇఫ్ యూ ఆర్ అ నర్డ్, ఇఫ్ యూ ఆర్ అ కామిక్ బుక్ ఫ్యాన్, ఇఫ్ యూ వాంట్ సచ్ మూవీస్ టు బీ అడాప్టెడ్ ఇన్ లైవ్ యాక్షన్, కామెంట్స్ ఏంటనేది కామెంట్ డౌన్ చేయండి. లైక్ డిస్లైక్ మీ ఇష్టం. దీన్ని బట్టి ఇప్పుడు నా ఒపీనియన్ మీకు ఎలా అనిపిస్తే అట్లా చేయొచ్చు. సబ్స్క్రైబ్ ముట్టచ్చు, అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, మీ ఇష్టం. కానీ ఇప్పటి నుండి అయితే వీడియోస్ కన్సిస్టెంట్గా వస్తాయి మార్వెల్ మీద, పాప్ కల్చర్ మీద, తెలుగు మూవీస్, హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్. ఐఎమ్ గోయింగ్ టు బీ కన్సిస్టెంట్ ఫ్రమ్ నౌ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ ఎంతూజియస్ట్ సైనింగ్ ఆఫ్.